ఈరోజు టేస్టీగా బెల్లం పరమాణం ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టుకుని 1 కప్ పెసరపప్పును వేసి ఇలా దోరగా వేయించుకుని మనం ఒక కుక్కర్లోకి వేసుకుని ఇందులోకి 1 కప్ రైస్ని కూడా వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి 2 కప్స్ మిల్క్ 4 కప్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని 3 విజిల్స్ రానిచ్చామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇది ఉడికేలోపు ఒక ప్యాన్లోకి నెయ్యి వేసుకుని ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి మీకు టేస్ట్కి తగినంత బెల్లంని వేసుకుని కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగేదాకా ఇలా మరిగించుకుని మనం ఉడికించుకున్న రైస్లోకి ఇది వడగట్టుకొని వేసుకోవాలన్నమాట ఈ బెల్లం వాటర్ని. తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఉడికించామంటే ఇలా కన్సిస్టెన్సీ దగ్గరకు అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని దింపేసుకున్నామంటే టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్.